క్రిస్టియన్ మెడికల్ కళాశాలలో నూతనంగా నిర్మించిన డాక్టర్ల క్వార్టర్లను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. సీఎంసీకి 125 సంవత్సరాల చరిత్ర ఉందని, లక్షలాది కుష్ఠవ్యాధిగ్రస్తులకు సేవలు అందించిందని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. సీఎంసీ ఆధ్వర్యంలో నర్సింగ్ కాలేజ్ ప్రారంభించడం మంచి విషయమని ఎమ్మెల్యే అన్నారు. సీఎంసీ ఆసుపత్రి కళాశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ట్రస్ట్ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. Bishop in charge CSI Mother Diocese, Chief Guest Shri ఈ స్థలం జీవముంటదా అని మేమందరము ఎన్నో వేదన కలిగింది. కానీ ఈ దినమున నీ మహేష్ కుమార్ గౌడ్ గారిని దేవుని వారు ఇంకా దీవెనకరంగా అరెస్ట్ చేసి దాంతో ఫ్లైఓవర్ బిడ్స్ చూపించి దాని మీద ఆనాడు ఆజాద్ గారు హెల్త్ మినిస్టర్ ఉంటే చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తే తప్ప ఎంసీ ఎవరు పర్మిషన్ ఇవ్వలే. సో చాలా కఠిన నిబంధనలు ఎంసీఐ వద్ద ఉంటాయి. మీరు కావాల్సినటువంటి టెక్నికల్ సదుపాయాలు దయచేసి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. వీళ్ళంతవరకు 25లో మనం కాలేజ్ ఓపెన్ చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు తెలంగాణలో పెద్ద ధనాగార జిల్లా. నిజాం సాగర్ ప్రవహించే రోజుల్లో నిజామాబాద్ జిల్లాకి పిల్లలు ఇవ్వాలని ఆడపిల్లలు నిజామాబాద్కి ఇవ్వాలని తాతలు ఆడేవారు. ఇవాళ క్రమేణా నిజాం సాగర్ పారకం తగ్గిపోయి మనం కూడా ఆదిలాబాద్ మాదిరిగా వెనకబడి జిల్లాగా మారిపోతున్న సందర్భం. అగ్రికల్చర్ పరంగా, పారిశ్రామిక పరంగా గొప్ప జిల్లా. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలో పెద్ద ఫ్యాక్టరీ, ముత్యంపేట చీలిక వచ్చే వరకు. సో పూర్వవైభవం నిజామాబాద్కి రావాలని మా కోరిక. అందులో భాగంగా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, విద్యాపరంగా మన అభివృద్ధి కావాలి. నంద్యాల